తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను అష్టపతి డాక్టర్ని. నిద్రలేమి సమస్య మాకు ఎక్కువైపోయింది, ఏమన్నా చెప్పండి, రెమెడీస్ చెప్పండి. ఈవెన్ మా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్స్లో నిద్ర రావట్లేదు ఏదైనా చెప్పండి మేడం అంటుంటారు. అసలు నిద్ర రాకపోవడానికి మెయిన్ కారణమే మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఫుడ్లో కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల, కొంతమందికి ఓవర్ అక్యుములేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే మనం ప్రతిరోజు ప్రాణాయామం చేసే వాళ్ళని అడగండి, మీకు నిద్ర రాదా అని అడిగితే వాళ్ళు రాదు అంటే నేను 100% చెప్తాను వాళ్ళు ప్రాపర్ ప్రాణాయామం చేయట్లేదు అని. ఎప్పుడైతే మనం తీసుకుంటున్న గాలి, వదలాల్సిన గాలి ప్రాపర్గా ఈక్వల్గా ఉంటేనే మనకు నిద్ర బాగా పడుతుంది. సో పడుకునే ముందు ఓవర్గా ఏదో ఆలోచిస్తుంటూ మొబైల్ చూస్తూ పడుకున్నాం అనుకోండి, గాలి బాగానే తీసుకుంటాం మ్యాండేటరీ కాబట్టి, వదలాల్సిన గాలి వదలకపోతే కార్బన్ డైఆక్సైడ్ బాగా అక్యుములేట్ అయిపోయి బాడీలో, దానివల్ల స్ట్రెస్, కోపము, దానివల్ల ఇరిటేషన్, బాడీ అంతా పెయిన్ఫుల్గా అనిపించడం, నిద్ర డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. నిద్ర పట్టాలి అంటే ప్రతిరోజు ప్రాణాయామం మ్యాండేటరీ చేయండి. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఈ ప్రాణాయామంలో కూడా అనులోమ విలోమ, ఒక లాంగ్ బ్రీత్ తీసుకోండి, క్లోజ్ చేయండి, హోల్డ్ చేయండి, ఓపెన్ చేయండి, బ్రీత్ అవుట్ చేయండి. సో ఎప్పుడైతే అనులోమ విలోమ మనం రెగ్యులర్గా పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి 10, 15, 20 సార్లు చేస్తూ ఉండండి. నాడి శుద్ధి ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం చేయడం వల్ల నిద్ర చాలా బ్రహ్మాండమైన నిద్ర పడుతుంది. పడుకునేటప్పుడు 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవడము, రూమ్ లైట్లు అన్నీ ఆపేసి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పగలంతా అలిసిపోయి వస్తామా, అదే డ్రెస్తో వెళ్ళి పడుకుంటూ ఉంటాం. అలా డిస్కంఫర్ట్గా ఉంచకూడదు బాడీని. నైట్ వచ్చాక మనము ఎర్లీగా డిన్నర్ చేయాలి. చాలామంది ఇంకొక పొరపాటు ఏం చేస్తారంటే, పడుకోవడానికి హాఫ్ అన్ అవర్ ముందు, 1 అవర్ ముందు తింటా ఉంటారు డిన్నర్. కడుపు నిండా అన్నం ఉంటే సుపైన్ పొజిషన్లో పడుకుంటే ఎక్కడ డైజెషన్ అవుతుంది? ఎక్కడ హెవీగా ఉండడం వల్ల ఇటు తిరిగినా అటు తిరిగినా మనకి డిస్టర్బెన్స్ ఉంటుంది పొట్టలో, కడుపులో అన్నం ఉంటే. కాబట్టి ఎప్పుడైనా సరే నిద్ర బ్రహ్మాండంగా గాఢ నిద్ర పట్టాలంటే పడుకోవడానికి 3 అవర్స్ ముందు డిన్నర్ చేయడం ఆపేసేయాలి. బై 5:30 to 6:30, 7 లోపల డిన్నర్ అయిపోతే బై 10, 10:30 కల్లా మనం నిద్రపోతాం. తొందర నిద్ర కూడా పడుతుంది. కొంతమంది పగలంతా అలిసిపోయాం కదా అని చెప్పేసి, సో ఇంకో పాయింట్ చెప్పాను కదా, పగలంతా అలిసిపోయి వచ్చినప్పుడు అదే డ్రెస్తో పడుకున్నా కంఫర్టబుల్గా నిద్ర రాదు. కాబట్టి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని రూమ్ లైట్ అన్నీ ఆపేసి 10-15 నిమిషాలు మెడిటేషన్ చేసుకొని కళ్ళు క్లోజ్ చేసుకొని ప్రశాంతంగా పడుకుంటే 100% నిద్ర వస్తుందండి. నిద్ర రాకపోవడానికి కారణాలు 100 ఉన్నా అందులో మెయిన్ కారణం మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే. ఇంకొకటి, పలంతా అలిసిపోయాం కదని మొబైల్ తీసుకెళ్ళి మొబైల్ స్క్రోల్ చేస్తుంటాం. టైం ఎంతో కూడా తెలియదు. ఈవెన్ ఇప్పుడు చూసే వీడియో టైం కూడా మనకు తెలియదు. అంత చూస్తూనే ఉంటాం. అవసరమా చెప్పండి? నిద్రను పాడు చేసుకొని చూడాల్సినంత అవసరం లేదు. పగలు ఎప్పుడన్నా అవసరం ఉంటే చూసుకోండి, కానీ నిద్ర పాడు చేసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? 100% మొబైల్ పక్కన పెట్టేసేయండి. ఒకవేళ చూస్తున్న మొబైల్ పక్కన పెట్టేసేయండి. బై 9:30 to 10:30 కల్లా పడుకోవడం చాలా మ్యాండేటరీ. నిద్ర సరిగా లేకపోవడం వల్ల 100 రకాల రోగాలు, మనకు తెలిసిన రోగాలు వస్తున్నాయి. బరువు పెరిగిపోవడం కానీ, జుట్టు రాలిపోవడం కానీ, స్కిన్ లూజ్ అయిపోవడం కానీ, ఇండైజెషన్ అవ్వడం కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటీస్ కానీ, బీపీలు కానీ, ఇవన్నీ ఓన్లీ బికాస్ ఆఫ్ 100% చెప్పగలుగుతా నిద్ర లేకపోవడం వల్ల. నిద్ర పడుకోవాలంటే మనం ఏం చేయాలి? తొందరగా తినాలి, తొందరగా పడుకోవాలి, కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోవాలి, రూమ్ లైట్లు ఆపేసి మెడిటేషన్ చేసుకోవాలి. ఇంకొక బ్రహ్మాండమైన చిట్కా చెప్తాను మీకు. కొంతమందిలో కొన్ని డెఫిషియన్సీస్ వల్ల కూడా వస్తాయి కాబట్టి ఆ డెఫిషియన్సీస్ని సంపూర్ణంగా ఫుల్ఫిల్ చేస్తుంది పిస్తా ఉంటుంది కదా, పొద్దున్న నానబెట్టేసేయండి. 4-5 పిస్తాలు నానబెట్టి, మనం డిన్నర్ 6:30, 7 కల్లా తినేమని చెప్పాం కదా, పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు పిస్తా పప్పులు, నానబెట్టిన పప్పులు 4-5 పప్పులు నమిలి తినండి. మంచిగా నమిలి తిని కొద్ది హాట్ వాటర్ తాగండి. దీనివల్ల కూడా బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది. లవంగాలు ఉంటాయి కదా, లవంగాలు కూడా అద్భుతమైన నిద్రను క్రియేట్ చేస్తాయి. కాబట్టి 2-3 లవంగాలు నోట్లో పెట్టుకుని అలా దవడ మీద అలా పెట్టుకొని 5-10 మినిట్స్ తర్వాత నమిలి తిని కొద్ది హాట్ వాటర్ తాగండి. మంచి నిద్ర పడుతుంది, డిస్టర్బెన్సెస్ ఉండవు. పొద్దున్న లేచాక మోషన్ కూడా సాఫ్ అవుతుంది దీనివల్ల. కాబట్టి మొబైల్ అధికంగా యూజ్ చేస్తుంటే ఆపేసేయండి. 8-8:30 కల్లా మొబైల్ పక్కన పెట్టేసేయండి. 9-9:30 పడుకోవడానికి 1 అవర్ ముందు మొబైల్ చూడొద్దు. కానీ చాలామంది స్కేరీ వీడియోస్ చూస్తుంటారు పడుకునే ముందు. అది చూసి అలా పడుకుంటారు. అవే విపరీతమైన కళలు, బాడీ అంతా ఏదో పట్టేసినట్టు, మన కలవరింతలు రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి నిద్ర చాలా అవసరం మనిషికి. నిద్ర లేకపోతే శరీరం అలిసిపోయినట్టు, ఇండైజెషన్ అనిపించడం, మోషన్ సరిగా రాకపోవడం, బరువు పెరిగిపోవడం, విపరీతమైన జుట్టు రాలిపోవడం, కళ్ళు బ్లర్గా కనపడడం, ఒకటి కాదు అన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి మనిషికి నిద్రపోవాలి అంటే కంపల్సరీ, ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే పిస్తా పౌడర్ నీళ్ళలో కలుపుకొని, మజ్జిలో కలుపుకొని కానీ, పాలలో కలుపుకొని తాగినా నిద్ర బాగా వస్తుంది. లేదంటే పిస్తా పప్పును నానబెట్టేసి 4 to 5 పడుకోవడానికి 1 అవర్ ముందు తినడం కూడా మంచిది. ఇంకొకటి ఏంటంటే,
కొద్దిగా లవంగాల్ని కూడా మనం లవంగం పౌడర్ అయినా పర్లేదు, లవంగం నోట్లో వేసుకొని అట్లా ఉంచి తర్వాత నమిలి తిని కొద్దిగా హాట్ వాటర్ తాగిన కూడా నిద్ర బాగా వస్తుంది. సో కాబట్టి మనం పడుకోవడానికి 3 hours ముందు తినడం ఆపేసేయాలి, అండ్ మొబైల్ చూడడం ఆపేసేయాలి. పడుకునే ముందు కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని స్నానం చేసి గోరువెచ్చని నీళ్ళతో 10-15 నిమిషాలు మెడిటేషన్ చేసుకొని ప్రశాంతంగా పడుకున్నా కూడా చాలా బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది. పడుకోవాలి, హెల్తీగా ఉండాలి, తొందరగా పడుకోవాలి, ఆరోగ్యం మన కోసమే కదా మనం చేస్తున్నామని ఒక పాజిటివ్ థింకింగ్తో చేస్తే నిద్ర వస్తుంది, అన్ని సమస్యలు పోతాయి. సో ఖచ్చితంగా చేయండి, మంచి నిద్ర పడుతుంది, హెల్తీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్తే.